It's a what ante Washington Telangana Association. It's a organization based in Seattle, Washington State. మేము ఎవ్రీ ఇయర్ ఇలాగ వనభోజనాలు ఆర్గనైజ్ చేస్తున్నాము. ఇది ఆల్మోస్ట్ 4th ఇయర్. మీరు చూస్తున్నారు కదా, ఇది కమ్యూనిటీ సపోర్ట్ ఎవ్రీ ఇయర్ పెరుగుతూ వస్తుంది. ఇట్స్ ఎ రియలీ గ్రేట్ థింగ్. ఐ మీన్ వీఆర్ ఏబుల్ టు కంటిన్యూ ది ట్రెడిషన్స్ ఆఫ్ తెలంగాణ. ఇక్కడ మేము బార్బిక్యూ అరేంజ్ చేస్తాము, ఫుడ్ అరేంజ్ చేస్తాము, అండ్ మోర్ దెన్ దాట్ యాక్చువల్లీ పిల్లలకి చాలా గేమ్స్ ఆర్గనైజ్ చేస్తాము. ఇక్కడ టగ్ ఆఫ్ వార్ కానీ, లేదంటే 11 ఫ్రాక్ జంప్ కానీ, స్పూన్ రేస్ అలాంటివన్నీ ఎన్నో గేమ్స్ ఆర్గనైజ్ చేస్తాము, విచ్ వేర్ కిడ్స్ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. సో ఆర్డర్స్ కూడా చాలా గేమ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాము, వాలీబాల్ లాంటివి, బింగో లాంటివి. అండ్ అపార్ట్ ఫ్రమ్ వనభోజనాలు మేము ఎవ్రీ ఇయర్ బతుకమ్మ సెలబ్రేట్ చేస్తామండి. బతుకమ్మ అండ్ జూన్లో తెలంగాణ ఫార్మేషన్ డే సెలబ్రేట్ చేస్తాము. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఈవెంట్స్ దట్ వీఆర్ కండక్టింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్ TV Asia for covering these events for us. Thank you. Part of WATA Executive Council. As usual, this year also we are celebrating Vanabhojanalu. Vanabhojanalu means coming into the mother nature and having food and preparing some food and enjoying with our community members, spending good time. This is part of our regular Telangana tradition. And on this occasion, we are celebrating Vanabhojanalu for almost last 4 years. This is the 4th time we are doing that. And all the Seattle local community who are like Telanganites as well as Telugu people have voluntarily participated, and they are having really good time. Today, if you see, like we have about 500 to 600 members crowd here. We are celebrating Vanabhojanalu in Seattle today from Washington Telangana Association, which is WATA. So Vanabhojanalu basically is a resembling of Telangana culture, which is like, coming together with the family and friends and, eating together. So we've been doing this from last 3 years in this area. And this year it's amazing crowd. I mean, without irrespective of the religion or, location or, place, people came across and then, celebrating. We have almost like 1,000 people here, and then we have friends and families and also uncles who visited from India. They all are enjoying. We started this event at 10 a.m. today, and then it's almost like 4 p.m. Still people are enjoying. It's a great weather. ఇక్కడ మనం సియాటల్లో వనభోజనాలు జరుపుకుంటున్నాం. చాలా బాగుంది. ఇలా తెలంగాణ కల్చర్ కానీ, తెలంగాణ రుచులు, వంటకాలు అలా నేర్పించడం, ఇక్కడ గ్యాదరింగ్ చాలా బాగుంది. వాటా సభ్యులు చాలా కోఆపరేట్ చేశారు. ఆల్మోస్ట్ 1000 మెంబర్స్ గ్యాదరింగ్ అంటే ఇట్స్ నాట్ ఏ జోక్. మీకు తెలుసు, ఎన్ఆర్ఐల అందరం ఇట్లా తెలుగు వాళ్ళు, తెలంగాణ వాళ్ళు ఇట్లా కలగడం అనేది చాలా మంచిది. గోయింగ్ ఫార్వర్డ్ మేము బతుకమ్మ ఇలాంటివి కూడా చాలా చేస్తున్నారు సియాటల్లో. సో మేము ఇలాంటివి చాలా చేసి మన కల్చర్ని కానీ, మన తెలంగాణ కల్చర్ని ప్రాపగేట్ చేస్తున్నాము మేము. సో ఇక్కడ ఇలా జరగడం చాలా బాగుంది, చాలా హ్యాపీగా ఉంది నాకు. ఇక్కడ సియాటల్ నుంచి వాటా తరఫున వీళ్ళు వనభోజనాలు అరేంజ్ చేశారు. తెలంగాణలో బోనాలు జరుగుతున్న సందర్భంగా వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ సియాటల్లో వనభోజనాలు సక్సెస్ఫుల్గా నిర్వహించి లాట్ ఆఫ్ పీపుల్, ఆల్మోస్ట్ 700 పీపుల్ అటెండ్ అయ్యారు. ఇట్స్ అ గుడ్ ఈవెంట్ అండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వాటా. ఇక్కడ మాతో వాటా ప్రెసిడెంట్ హరి కటుకూరి గారు ఉన్నారు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ టు ఆల్ వాటా బోర్డ్. ఈరోజు ఇక్కడ వాషింగ్టన్ తెలంగాణ అసోసియేషన్ మేము ఇక్కడ జరిపినటువంటి వనభోజనాల ఈవెంట్కి చాలా పెద్ద మొత్తంలో ఆల్మోస్ట్ ఒక 700 పీపుల్ వరకు ఇక్కడ అటెండ్ అయ్యారు. ఇది కంప్లీట్ తెలంగాణ పద్ధతిలో మనం తెలంగాణలో బోనాల పండుగ మనము వనభోజనాలు ఎలా చేసుకుంటామో దాన్ని ఎగ్జాక్ట్గా ఇక్కడ వాషింగ్టన్ సియాటల్లో రిసెంబుల్ చేశాము. సో చాలామంది రకరకాల వంటకాలతోటి, రకరకాల భోజనాలతోటి, సో డిఫరెంట్ వెరైటీస్ తోటి మొత్తం మన తెలంగాణని మొత్తం రిసెంబుల్ చేసుకుంటూ తెలంగాణ స్టైల్లో ఇక్కడ చాలా చక్కగా ఇంతమందితోటి 700 మందితోటి ఆల్మోస్ట్ చాలా చక్కగా జరిగింది ఇక్కడ. ఇలాగే మేము ఇది నాలుగవ సంవత్సరము కంటిన్యూస్గా ఇది ఎవ్రీ ఇయర్ మేము ఇది చేస్తున్నాము.